నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. బీజేపీ అగ్రనేతలు వరుసగా అరుదైన రికార్డులు క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. మొన్న ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇందిరాగాంధీ తర్వాత ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డును మోదీ సొంతం చేసుకున్నారు. ఇప్పుడిక మరో కీలక బీజేపీ నేత వంతు వచ్చింది. ఆయన కూడా మోదీ తరహాలో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. పైగా భారతదేశ చరిత్రలో ఈ రికార్డు ఆయనకే సొంతం అంటున్నారు. ఇంతకు ఎవరు ఆ నేత తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ నౌ. బీజేపీలో ఇప్పుడు రికార్డుల మూత మోగుతోంది. మోదీ తర్వాత అమిత్ షా కూడా తనదైన ముద్ర వేశారు. దేశ చరిత్రలో ఎవరు అందుకోని అరుదైన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఇంతకీ అమిత్ షా సాధించిన ఆ రికార్డు ఏమిటి? ఆయన ఎవరి రికార్డును బద్దలు కొట్టారు అంటే, దేశంలో అత్యధిక కాలం హోంమంత్రిగా విధులు నిర్వహించిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు క్రియేట్ చేశారు. మరి ఆయన హయాంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నేటితో సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు నెలకొల్పారు. పైగా బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రికార్డును ఆగస్టు 5న అమిత్ షా బద్దలు కొట్టారు. అద్వానీతో పాటు కాంగ్రెస్ కు చెందిన గోవింద్ వల్లభ్ పంత్ 6 సంవత్సరాలకు పైగా హోంమంత్రిగా విధులు నిర్వర్తించారు. మోదీ 1.0 పాలనలో హోంమంత్రిగా రాజ్నాథ్ సింగ్ 5 సంవత్సరాలు పనిచేశారు. తాజాగా అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా 6 సంవత్సరాల 64 రోజులు పూర్తి చేసుకుని హోంమంత్రి పదవిలో ఇంకా కొనసాగుతున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు అంటే 2019 ఎన్నికల తర్వాత అమిత్ షా హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 5 సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. ఇక 2024 ఎన్నికల తర్వాత మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక కూడా అమిత్ షానే హోంమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన హోంమంత్రి బాధ్యతలు స్వీకరించి నేటికి అనగా ఆగస్టు 5 నాటికి 6 సంవత్సరాల 64 రోజులు పూర్తయింది. దీంతో అద్వానీ గోవింద్ వల్లభ్ పంత్ రికార్డును బద్దలు కొట్టారు. హోంమంత్రిగా అమిత్ షా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్, లడాక్ లను 2 ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తున్నట్లు ప్రకటించారు. దీని తర్వాత జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, దేశంలో నక్సలిజం నిర్మూలన వంటి అనేకమైన నిర్ణయాలు తీసుకున్నారు. హోంమంత్రి కంటే ముందు అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా ఉంటూ చాలా సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. అస్సాం, త్రిపురలో బీజేపీ గెలవడానికి 2017లో 15 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు వెనుక అమిత్ షా కృషి ఉంది. ఇక మోదీ కేబినెట్ లో చేరకముందు బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా అనేక ఎన్నికల్లో పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో విజయం తర్వాత రాజ్నాథ్ సింగ్ స్థానంలో కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు హోంమంత్రిగా కొనసాగుతున్నారు.